आंध्र प्रदेश के वजीर टीजी भरत ने करनूल में जॉब मेले का इफ्तिताह किया। इस जॉब मेले में मुख्तलिफ कंपनी ने शिरकत की। इस मौके पर वजीर टीजी भरत ने कहा कि हुकूमत बेरोजगार नौजवानों को मुलाजिमतों के मौके फराहम कर रही है। हर 3 माह में एक बार जॉब मेला मुनक्किद किया जाएगा। एक शख्स को नौकरी मिलने से पूरा खानदान खुशहाल होता है। इन्होंने कहा है कि हुकूमत 20 लाख मुलाजिमतें फराहम करने का निशाना मुकर्रर कर रखी है। वजीर आला चंद्रबाबू और वजीर लोकेश की क़ियादत में हुकूमत रोजगार के मौके फराहम करने की कोशिश कर रही है। మీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత పెరుగుతుంది, చూసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 1125 జాబ్స్ మనకు అవైలబిలిటీ ఉంది 17 కంపెనీస్ నుంచి. సో పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ కి అందరికి ప్లీజ్ పాస్ ఆన్ ద మెసేజ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. ఈవినింగ్ వరకు ఉంటుంది కదా ఇది. నాకు ఇక్కడ ఆఫీస్ పోయి పొలిటికల్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు డైలీ 5 నుంచి 10 జాబ్స్ జరుగుతాయి. అంటే జాబ్స్ కావాలన్నప్పుడు టాలెంట్, కొన్ని స్కిల్ సెట్స్ కూడా పెంచుకోవడం అనేది ముఖ్యం. మనం ఎంతసేపు वाईएसआर कड़पा जिला इंचार्ज वजीर सविता और कलेक्टर डॉक्टर श्रीधर चरवकोरी ने अवन टिमेटे का दौरा किया और इस मौके पर इन्होंने टीटीडी जेईओ वी वीराब्रहम कल्याणा वेदिका में इंतजामात का मुआयना किया और जहां वजीर आला चंद्रबाबू नायडू मंदिर में रेशमी मलबूसात पेश करेंगे। इस मौके पर इन्होंने हेलीपैड का मुआयना किया। इंतजामात के सिलसिले में ओहदेदारों को जरूरी हिदायत दी। आंध्र प्रदेश के डीजीपी के सामने 9 माविस्टों ने खुद सुपुर्दगी इख्तियार की है। खुद सुपुर्दगी इख्तियार करने वालों में मरकजी कमेटी के रुकन नारायण राव समेत दीगर शामिल हैं। इस मौके पर पुलिस के दीगर ओहदेदार भी मौजूद थे। वाईएसआर कांग्रेस पार्टी के लीडर रुकन कानून साज कौंसिल इसाक बाशा ने रियासत की मखलूत हुकूमत को तनकीद का निशाना बनाया। कहा कि अमरावती के नाम पर किसानों को धोखा दिया जा रहा है। सेल्फ फाइनेंस प्रोजेक्ट का दावा करते हुए हजारों करोड़ रुपए का कर्ज लेना और 5000 करोड़ रुपए मोबिलाइजेशन एडवांस के तौर पर देना कई शुकूक व शुबहात को जन्म दे रहा है। నిన్న కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అదే ఇప్పుడు దాకా చెప్పాను కదా, పాత సీసాలో కొత్త సీసాలో పాత సీసా, ఈ రకంగా వాళ్ళు చెప్పిందే చెప్పడం, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇప్పుడు ఏదో కొత్తగా చేశారు మభ్యపరచడం తప్ప వేరే ఏమీ చేయడం. మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు ప్రత్యేక రాజధాని. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు దాన్ని కొత్తగా వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరు? మీరు క్లియర్గా 2028 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏమీ జరగకుంటే 29 వరకు మీకు ప్రజలు ఎన్నుకున్నారు. మీకు మీ మీద నమ్మకం లేదా? అంటే 29 వరకు మీరు ఉంటామని నమ్మకం లేదా? లేదా మీరు చెప్పిన 28లో कंप्लीट చేస్తామని మీకు నమ్మకం? बहुजन युवा सेना के रियासती सदर पुनीत कुमार की क़ियादत में एक वफ्द ने अन्नमाया जिला कलेक्टर से मुलाकात की। इस मौके पर इन्होंने हेनरी नेवा के पानी को बहुदा प्रोजेक्ट की तरफ मोड़ने का मुतालबा किया है ताकि मदनापल्ली इलाके के पानी के मसाइल को हल किया जा सके। इन्होंने कहा कि यहाँ के किसानों और मदनापल्ली के इलाके के लोगों की दरीना ख्वाहिश है। बारिश की कमी की वजह से मदनापल्ली और आसपास के इलाकों में आबपाशी और पीने के पानी की शदीद किल्लत है। कृष्णा के पानी को बहुदा आबी ज़खायर को हेनरी नेवा के जरिए मोड़ने से खित्ते की इक़्तिसादी और समाजी तरक्की में काफ़ी बेहतरी आएगी। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంద్రి నివా జలాలను విడుదల చేస్తూ మరీ ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ ఫేజ్ 2లో అన్నమయ్య జిల్లాలో ఉన్న చాలా చెరువులకు అంద్రి నివా నీటిని సరఫరా చేసి రైతులకు ప్రజలకు ఎంతో మేలు కలుగు చేయాలనే ఉద్దేశంతో అంద్రి నివా వాటర్ని విడుదల చేయడం జరిగింది. కానీ మన అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో గమనిస్తే అంద్రి నివా నీరు ఏవైతే ఉన్నాయో ఆ అంద్రి నివా వాటర్ని బహుదా ప్రాజెక్టుకి గన
తరలిస్తే దాదాపుగా బహుదా ప్రాజెక్టుకి మదనపల్లి నుండి నిమ్మనపల్లి వరకు ప్రాజెక్టు పోయే మార్గంలో ఉన్న కాలువల పక్కనున్న భూములన్నీ కూడా సాగు అయ్యే పరిస్థితి ఉంది. అలాగే బహుదా ప్రాజెక్టులో దాదాపుగా 0.50 టీఎంసీ నీళ్లు నిలువ చేసే కెపాసిటీ బహుదా ప్రాజెక్టుకు ఉంది. అదే వాటర్ని గాన బహుదా ప్రాజెక్టులో నిలువ ఉంచితే దాదాపుగా 4000 నుండి 5000 ఎకరాల భూమి సాగు అయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే ఈ జలాలని ఈ కాలువల ద్వారా మనం పంపిస్తామో ఆ పంపించినప్పుడు ఆ కాలువల ద్వారా పోయినప్పుడు ఆ చుట్టూ కాలువలకి అటువైపు ఉన్న భూములన్నీ కూడా సాగయ్యే పరిస్థితే ఉంది. అలాగే భూగర్భ జలాలన్నీ కూడా ఉత్పత్తి జరిగి ఈ వేసవి కాలంలో మదనపల్లి చుట్టుపక్కలంతా కూడా చాలా వరకు వాటర్ ఎడదైతే ఉంటుంది అదంతా కూడా ఈ భూగర్భ జలాలు ఉత్పత్తి చెంది మనకు కరువు రాకుండా నీరు సౌకర్యం తక్కువ కాకుండా ఉండే बीआरएस के वर्किंग सदर केटीआर की क़ियादत में बीआरएस के अरकान असम्बली ने वटी नागुलापल्ली का दौरा किया है और इस मौके पर इन्होंने रियासती वजीर पी श्रीनिवास रेड्डी के बेटे के जेर कब्जा अराजी का मुआयना किया। इस मौके पर केटीआर ने कांग्रेस हुकूमत पर ताकत का गलत इस्तेमाल करने और रियासत में अराजियात पर कब्जे का सिलसिला जारी रखने का इल्ज़ाम लगाया। పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరి కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్కబెట్టే రోజు వస్తుంది. आंध्र प्रदेश के प्रदुटूर में ईरान के खिलाफ अमेरिका इसराइल जंग को रोकने का मुतालबा करते हुए अवामी तंजीमों की जानिब से रैली निकाली गई। अमन के क़याम के लिए निकाली गई इस रैली में अमेरिका के खिलाफ बरहमी का इजहार किया गया। अवामी तंजीमों ने कहा कि जंग का नतीजा तवानाई का बहरान है। रैली में प्लेकार्ड्स और बैनर्स के साथ जंग मुखालिफ पैगामात भी दर्ज किए गए थे। సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం కదా మనది. ఇంకెవరైనా మన దేశం మీద ఏకపక్షంగా దాడి చేస్తే మనం ఊరుకుంటామా? కానీ అమెరికా ఈరోజు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయింది, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసింది, ఇంకా యుద్ధం కొనసాగిస్తుంది, గ్రీన్లాండ్ని ఆక్రమిస్తానంటుంది, క్యూబాని దిగ్బంధనం చేసింది, కెనడాని ఆక్రమిస్తానని చెప్తుంది, గ్రీన్లాండ్ నాకు కావాలి అని చెప్తుంది. ఇటువంటి సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రపంచం సహించడం మహా నేరం అవుతుంది. 21వ శతాబ్దపు యుద్ధాలు చాలా మారిపోయాయి. ఈరోజు యుద్ధం పసిపిల్లల మీద చేస్తున్నారు, స్త్రీల మీద చేస్తున్నారు, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తున్నారు. 20వ శతాబ్దపు యుద్ధానికి 21వ శతాబ్దపు యుద్ధానికి చాలా తేడా వచ్చింది. ఇంతకుముందు యుద్ధం కోసం ఆయుధాలు కొనుక్కునే వాళ్ళు ఈరోజు ఆయుధాలు అమ్మడం కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇటువంటి దురహంకారపూరిత అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ పరిస్థితి, మన దేశంలో పరిస్థితికి వస్తే ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, యుద్ధం గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 10 ఏళ్ల పిల్లలు వచ్చారు. సుమారుగా 80 ఏళ్ల వయసున్న పద్మనాభరెడ్డి గారు కూడా ఈ జరుగుతున్న యుద్ధం పట్ల చాలా ఆవేదన చెంది మనతో नंदियाला आरडीओ विश्वनाथ ने कहा है कि जिले में गैस, पेट्रोल और डीजल की कोई किल्लत नहीं है। इन्होंने आवाम से कहा है कि इस मामले को लेकर परेशान होने की ज़रूरत नहीं है। आरडीओ ने कहा कि घरेलू ज़रूरियात को तरजीह देते हुए कमर्शियल गैस सिलेंडर्स की सप्लाई आर्जी तौर पर रोक दी गई है। इन्होंने आवाम से तवानाई के ज़रूरी वसाइल से मुताल्लिक़ अफवाहों पर यकीन न करने की अपील की है। నంద్యాల పట్టణంలో గ్యాస్కు సంబంధించి గ్యాస్ కొరత ఉందని అనేక
పతనాలు కూడా అన్నీ వెలువడుతున్నాయి. అయితే గ్యాస్కు సంబంధించి ప్రజలు బుక్ చేసుకునేది 25 డేస్ బుకింగ్ టైం ఉంది. 20 డేస్ తర్వాత బుక్ చేసుకుంటే అప్పటి నుంచి 7 నుంచి 10 రోజుల మధ్య ఖచ్చితంగా గ్యాస్ డెలివరీ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ గ్యాస్ కొరత ఉందని చెప్పి చాలామంది వినియోగదారులు వాళ్ళ యొక్క గ్యాస్ అయిపోకనే ముందుగానే బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు ప్రతి నెల సప్లై చేసేటువంటి గ్యాస్ సిలిండర్ల కంటే కూడా దాదాపుగా 3 రెట్టింపు బుకింగ్స్ జరగడం వల్ల ఎక్కువ మంది గ్యాస్ మాకు రాలేదంటున్నారు. కానీ వాస్తవంగా వినియోగదారులందరినీ గమనించాల్సిందిగా ఏమంటే నిజంగా గ్యాస్ అయిపోయిన వాళ్ళ ఇంటికి గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి అంటే గ్యాస్ అవసరాన్ని బట్టి వాళ్ళకి विशाखापट्टनम के गाजुवाका में एक अफसोसनाक वाकया पेश आया है कि एक नेवी अफसर रविंदर ने अपनी गर्लफ्रेंड को कत्ल करने के बाद इसके टुकड़े कर दिए और फिर मुलजिम ने लड़की का कत्ल करने के बाद लाश का आधा हिस्सा फ्रिज में रखा जबकि बाकी आधे हिस्से को थैले में बांध दिया। मुलजिम ने इस वाकये को उसकी बीवी के आबाई घर जाने के बाद अंजाम दिया। तफसीलात के मुताबिक रविंदर ने मुतवफ़िया मोनिका को दोपहर के खाने पर घर बुलाया। इसी दौरान दोनों में किसी बात पर लड़ाई हुई जिसके बाद उसने लड़की का कत्ल कर दिया। पुलिस ने मुलजिम को हिरासत में लिया और तहकीकात जारी है। తప్పు చేస్తే చూపించాలి, ఏదో మందలిస్తాం. తప్పు అందరూ చేస్తారు. రోడ్డు మీద బయలు పక్క గుద్దుకుంటున్నాయి. చట్టం పరంగా వచ్చి ఏదో న్యాయం చేసుకుని వెళ్తున్నారు. అలాంటిది ఎంత తప్పుకి తప్ప ఒప్ప తెలియపరచాలా? చంపేయడమేనా? అదే న్యాయమా? అదే న్యాయమా? మాకు వదలండి చెప్తాం. మాకు వదిలితే కూడా చెప్తాం. आंध्र प्रदेश के नेल्लोर जिले के गोंडावरम गांव में 2 अफराद के कत्ल से सनसनी फैल गई है। पुलिस ने लाशें बरामद करके मामले की तफ्तीश शुरू कर दी है। इब्तदाई तौर पर कत्ल की वजूहात वाज़ेह नहीं हो सकी हैं, ताहम हुक्काम का कहना है कि जल्द ही हक़ाइक़ सामने लाए जाएंगे। इलाके में खौफ व हिरास का माहौल है जबकि पुलिस हर जाविये से जांच में मसरूफ है। ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితోటి ఈ డిసిజన్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు అని ఉంటే మేము మాట్లాడతాము మందలించి। कर्नाटक के बेंगलुरु से दिल दहला देने वाली खबर सामने आई है जहां कर्ज के बोझ से तंग आकर एक ही खानदान के 4 अफराद ने खुदकुशी की कोशिश की। इस अफसोसनाक वाकये में 2 अफराद की मौत हुई जबकि दीगर को तशवीशनाक हालत में अस्पताल मुंतकिल किया गया। पुलिस ने मामले की जांच शुरू कर दी है और इस वाकये ने माशी दबाव और जहनी परेशानियों पर एक बार फिर सवालात खड़े कर दिए हैं।